చేతి రాతలు, చేతి రేఖలు. మరి చేతులు చాలా రేఖలు ఉంటాయి, అనేక రేఖలు. రాశి రేఖ, ధనరేఖ, ఆయుష్ రేఖ అని ఆ చేయి చూపిస్తారు. ఆ చేతిలో రేఖలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఆ రేఖల్ని వాళ్ళు చెప్తారు, ఈ చేతి రేఖ ఇదిగో ఇక్కడికి వెళ్ళింది, ఈ చేతి రేఖ ఇక్కడికి వెళ్ళింది. కాబట్టి మీరు 60 సంవత్సరాల దాకా అప్పులు చేస్తారు. 60 తర్వాత ఒకటే స్పీడ్ రాశి రేఖ వచ్చేస్తుంది, కోట్లు వచ్చేస్తాయి. అది నమ్మినోడు 60 దాకా అప్పులు చేసి తింటుంటాడు. 60 దాటాక ఒక అప్పు తీరదు. మధ్యలో ఎందుకా నా రేఖలు ఇలా అయిపోయి చెప్పి ఏడుస్తారు. దయచేసి చేతి రేఖలు నమ్మకండి. మరికొంతమంది వివాహం అవుతుందా లేదా అని ఎన్ని రేఖలు, దానికి కూడా ఒక భార్యనా 2 భార్యలా అని చెప్పి అక్కడ రేఖలు ఉంటుందట. అలాంటిది కూడా ఉంటుందా? మరి చేతి రేఖలు నమ్ముతూ ఉంటారు, చేతి రేఖల మీద ఆధారపడుతూ అంటారు. అందుకే ఉదయం లేచినట్టే చేతులు ఇలా అనుకుని ఇలా చూస్తుంటారు చేతుల్ని, ఏదో ఉంది అందులో అయితే దేవుడు ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, చేతి రేఖలు అవి కావు. చర్మంలో మీరు భూతద్దం పెట్టి చూస్తే ప్రతి చర్మం మీద చాలా మచ్చలు డిజైన్లా ఉంటుంది. మీ చర్మం మీద చక్కని డిజైన్ పెట్టాడు దేవుడు. అలాగే చేతిలో కూడా కొన్ని డిజైన్స్ వచ్చాయి. మరి చేతి రేఖలు ఉన్నవాళ్లే ఆయుష్ పొందుకుంటారు, బిజినెస్ పొందుకుంటారు, చక్కగా సక్సెస్ అవుతారు. వాళ్ళు రేఖను బట్టి ఆధారపడి ఉంటుంది, అంత చేతి రేఖ మీద ఆధారపడే జీవితం ఉంటుంది అని నమ్ముతున్నారా? ఎవరైనా నమ్ముతున్నట్లయితే వాళ్ళకి చెప్పండి. చేతులు లేని వాళ్ళ సంగతి ఏంటి? 2 చేతులు లేకుండా పుట్టిన వాళ్ళ సంగతి ఏంటి? మరి చేతి రేఖలే లేవు కదా, వారు ఎన్నాళ్ళు ఉంటారో ఎలా తెలుసు? వారు కూడా బిజినెస్ చేస్తున్నారు, వారు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు, వాళ్ళ జీవితాలు కూడా బాగున్నాయి. 2 చేతులు లేవు, ఆయన అన్ని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా? చేతి రేఖల్లోనే సమస్త ఆధారపడి ఉంటే చేతి రేఖలు లేకుండా పుట్టిన వాళ్ళు మరి వారి విషయం ఏంటి? అంతేకాదు, భూకంపం వచ్చినప్పుడు, సునామీలు కలిగినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, అగ్నిపర్వతాలు పగిలినప్పుడు, వరదలు వానలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల్లో నేచురల్ డిసాస్టర్ జరిగినప్పుడు ప్రాణ నష్టంలో చాలా మంది చనిపోతూ ఉంటారు. అంటే అందరి ఆయుష్ రేఖ ఆ రోజే పోతారని ఉందా? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అనేక మంది అన్ని వయసులు వారు పోతారు. సునామీ వచ్చినప్పుడు ఎంతో మంది కొట్టుకుపోయారు, చాలా మంది చనిపోయారు. మరి అందరూ ఆయుష్ రేఖ ఆ రోజే పోతారని ఉందా? లేదు. ఒక ఫ్లైట్లో ఉన్నవారు అన్ని వయసులు వారు ఉంటారు. పైలట్ నుండి ఎయిర్ హోస్టెస్, అలాగే ఫ్లైట్లో ఉన్నటువంటి 200-300 మంది. ఆ ఫ్లైట్ క్రాష్ గురైనప్పుడు లేదా ఆ వాటర్లో ల్యాండ్ అయిపోయి పూర్తిగా అది యాక్సిడెంట్ గురైనప్పుడు అందరూ చనిపోతున్నారు. అప్పుడు అందరూ ఆ రోజు వారి ఆయుష్ రేఖ ఆ రోజే పోతారని ఉందా? లేదు కదా. చేతి రేఖలు నమ్మొద్దు. చేతి రేఖలు కాదు నమ్మాల్సింది, మీరు నమ్మాల్సింది దేవుడైన ప్రభుని, సృష్టికర్తను నమ్మండి. చేతి రేఖను నమ్మకండి. దేవుని బిడ్డలారా, చేతి రేఖల్లో ఏమీ లేదని తెలుసుకోండి. అలాగే నుదుటి మీద రాయబడిన రాత, నా తలరాత ఇంతేనండి అంటారు. అవునా? నిజమేనా? మీ తలరాత అంతేనా? కొంతమంది కదలకుండా టీవీ చూస్తూ సీరియల్ తర్వాత సీరియల్, సినిమా తర్వాత సీరియల్ చూస్తూ ఉంటారు. అంటే దేవుడు వారికి తలరాత రాశాడా? సీరియల్ తర్వాత సీరియల్, సినిమా తర్వాత సినిమా చూడమని చెప్పి రాశాడా? రాయలేదే. చదువుకో వెళ్ళు నాయనా అని స్కూల్కి పంపిస్తేవాడు స్కూల్కి వెళ్లకుండా గ్రౌండ్లో నిలబడి క్రికెట్ ఆడుతున్నాడు. మీ కొడుకే అనుకుందాం ఉదాహరణకి, మీ బాబు. మీరు అలా బండి మీద వెళ్తున్నప్పుడు మీ బాబుని చూశారు, బ్యాగు, క్యారేజ్ బాక్స్ అన్నీ ఇచ్చి మీరు స్కూల్కి వెళ్ళమంటే వీడు గ్రౌండ్లో ఉండి క్రికెట్ ఆడుతున్నాడు. అప్పుడు మీరు కోపం వస్తుంది. వెంటనే మీరు వెళ్ళారు, బాబు నాన్న ఏం చేస్తున్నావు, ఇక్కడ ఎందుకు క్రికెట్ ఆడుతున్నావు? నేను స్కూల్కి వెళ్ళమన్నాను కదా, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నావు ఎందుకని అన్నప్పుడు మీ బాబు, అంతా దేవుని తలరాత నాన్న, అంతా తలరాత నాన్న, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? దేవుడు అలా రాసి పెట్టాడు. నన్ను స్కూల్కి వెళ్ళి చదువుకునే రాత నాకు రాయలేదు. మరి ఏం రాశాడు? ఇలా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ ఉండరా అని రాసి పెట్టాడు. కాబట్టే నువ్వు క్యారేజ్ కట్టినా, అమ్మ క్యారేజ్ కట్టించినా, నువ్వు స్కూల్ బ్యాగ్ కొనిచ్చినా, నా తలరాత దేవుడు రాశాడు స్కూల్కి వెళ్ళమని కాదు, క్రికెట్లో ఉండమని అని మీ బాబు చెప్పాడు అనుకోండి. అప్పుడు మీరు చెప్తారు, నీ తలరాత నేను చెరిపేస్తాను రా అని చెప్పి కర్ర ఒకటి పట్టుకొని 4 ఇచ్చారనుకోండి, డ్యాన్స్ వేసుకుంటూ పరిగెత్తాడు స్కూల్కి. దెబ్బకి తలరాత చెరిగిపోద్ది. వచ్చేవారు నీట్గా స్కూల్కి వెళ్ళి వస్తాడు. ఇప్పుడు తలరాత ఎలా ఉందని అంటే, లేదు నాన్న ఇప్పుడు చక్కగా చదువుకోమని రాశాడు నాన్న అంటే, బెత్తంతో 4 బాధగానే రాత చెరిగిపోయిందా? అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుడు ఏమైనా రాసి పెట్టాడా? అలా టీవీ 9 వార్తలు అలా కంటిన్యూగా చూస్తూ కూర్చోమని సోఫా మీద?
లేదు ఆ సీరియల్ చూస్తూ కూర్చోమని రాసి పెట్టాడా? ఆ టైం అంతా కూడా టీవీ పెట్టి ముందో, లేదు ఇంటర్నెట్లోనో, లేదు సమయం వృధా చేయమని రాసి లేదు. మనము సమయాన్ని వాడుకోవడం తెలియక మనమే నియమాలు పెట్టుకుంటున్నాం. అయితే అనుకున్నవన్నీ వెంటనే జరగవు. ప్రార్థిస్తూ ప్రయత్నం చేస్తుంటే తప్పక దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన ప్రయత్నం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఒక్క రోజులో అవ్వలేరు. మానవ జీవితం అంతే. రోజు ప్రాక్టీస్ చేయగా మీరు పర్ఫెక్ట్ అవుతారు. అదే సాధనం అనేది ఉండాలి. సాధన, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పారు. కృషి ఉండాలన్నారు పెద్దలు. ఎందుకు చెప్పారు ఆ మాట? కృషి చేయాలి. దేవుడైన ప్రభు అన్నాడు, 6 దినాలు కష్టపడము, 7 దినం రెస్ట్ తీసుకో. 6 days కష్టపడమని. ఈ రోజుల్లో ప్రజలు ఏమంటారంటే 6 రోజులు రెస్ట్ తీసుకో, 7 రోజు ఒక్కరోజు కష్టపడు. ఒకరోజు కష్టపడి 6 రోజులు హ్యాపీగా బతకమంటున్నారు. అందరూ ఈజీ వే వెతుకుంటున్నాం. చెమట కార్చి బతకమన్నాడు. ఎవరితో? ఆదామా, నువ్వు ఎలాగో పాపం చేశావు, లోకంలో పడ్డావు, ఇక నువ్వు చెమటోర్చి వ్యవసాయం చేసుకుని బతకమన్నాడు. ఏదో పని, ఏ పని చేసినా చెమట కార్చాలట. ఇప్పుడు ఎవరెవరికైతే నుదుటిని చెమట రాదో వారికి వచ్చేది షుగర్, నెక్స్ట్ బీపీ. షుగర్ అన్న అయితే బీపీ తమ్ముడు, ఇద్దరు వచ్చి కూర్చుంటారు. వాళ్ళిద్దరు కూర్చున్నారంటే ఇంట్లో ఇల్లంతా గల్లంతు చేస్తారు. కాబట్టి ఇంట్లో కుక్కను కట్టేయకపోయినా పర్వాలేదు, షుగర్ను కట్టేయండి, బీపీని కట్టేయండి. ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్ మించకుండా చూసుకోండి. ప్రార్థన ద్వారా కట్టేస్తారు, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా కట్టేస్తారు, మందులు వాడడం ద్వారా కట్టేస్తారు. కట్టేయండి. కుక్కను కాదు, బీపీని కట్టేయండి, షుగర్ను కట్టేయండి. అంటే కుక్క ఇంత దూరం వెళ్ళడానికి దానికి వచ్చిన తాడు ఉంటుంది, అంతకంటే ఎక్కువ రాదు. అలాగే షుగరు ఎంత లెవెల్లో ఉండాలో అంత లెవెల్ వరకు రానివ్వండి, దాని తర్వాత అది దాటి రాకుండా కట్టేయండి. దేవుని బిడ్డలారా, మీ మాటలు వింటున్నారు కదా, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఉదయం లేచి స్టార్ట్ డే విత్ ప్రేయర్, ఎండ్ డే విత్ ప్రేయర్. కోల్గేట్ అన్న అతను ఎలా దీవించబడ్డాడు మీకు తెలుసు కదా. మరి సమయాన్ని వాడుకున్నాడు. దేవునికి 240 minutes ఇచ్చాడు. ప్రతిరోజు 24 గంటల్లో దేవునికి సమయం, ఒక దశం భాగంగా ఇన్ మై టైమ్ ఐ గివ్ టైమ్ టు గాడ్ అన్నాడు. 2 hours 40 minutes, 2 గంటల 40 నిమిషాలు ప్రార్థనలో ఉండేవాడట. దేవుని వాక్యం చదివేవాడు. గివ్ యువర్ టాలెంట్ అన్నాడు. 3 T's దేవునికి ఇచ్చి అభివృద్ధి పొందాడు. మీరు అభివృద్ధి పొందాలంటే ఏదో తలరాతను నమ్మకుండా అభివృద్ధి పొందడానికి, అంటే ఇప్పుడు కోల్గేట్ అని చెప్పి ఆయన పేరు చెప్తున్నాను, ఆయన పేస్ట్ వాడమని నేను రికమెండ్ చేయట్లేదు. ఆ పేస్ట్ వాడినా, పద్మంపులు వాడినా మీ ఇష్టం, మీరు వాడుకోండి. కానీ ఇతను ప్రపంచంలో అందరికీ ఎలా తెలియబడ్డాడు? ఇతను కోల్గేట్ అనగానే మీరు పేస్ట్ అంటారు. పేస్ట్ కాదు, అతని పేరు కోల్గేట్. బిల్ గేట్స్ విన్నారు కదా, ఇతని పేరు కోల్గేట్. ఉదయకాలమే ప్రవేశించలేని గేట్ పేరేంటి? కోల్గేట్. ఈ కోల్గేట్ అన్న ఆయన చిన్న యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు చెప్తాడు ఆయనకి, నాయన నీ బ్రతుకులో నువ్వు దరిద్రంగా ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, నీ బ్రతుకు బాగుపడాలంటే కోల్గేట్ విను. నువ్వు పైకి రావాలంటే, నువ్వు ప్రపంచం అందరికీ తెలియబడాలంటే, నీకు మంచి తెలివితేటలు దేవుడు ఇవ్వాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే దేవునికి 3 టీలు ఇవ్వు నాయన అన్నాడు. 3 టీలు అంటే ఏమేమంటారు సార్? గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్రౌన్ టీ. ఈ 3 టీలు ఇవ్వమంటారంటే ఆ టీలు కాదు నాయన నువ్వు ఇవ్వాల్సింది, దేవునికి టైం ఇవ్వు, టీ అనే టైం. రెండవది టాలెంట్ ఇవ్వు, దేవుని సేవలో నీ టాలెంట్లు పెట్టు. మూడవదిగా టీ, అదే మరి టైత్ దేవునికి ఇవ్వు. దేవుడికి ఏది ఇచ్చినా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వడం ప్రారంభించు. దశమ భాగములు కానీ ప్రథమ ఫలము కానీ ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వడం ప్రారంభించమన్నాడు. 1806లో ఫౌండెడ్ ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చరర్ హూ ఫౌండెడ్ ఇన్ 1806. ఇతనికి సోప్ కంపెనీ కూడా ఉండేది, కోల్గేట్ సోప్స్ అని. ఇతను ఎక్కడ పెట్టినానికి దాని పక్కన టైం పీస్ పెడతాడు, ఒక టైం గడియారం పెడతాడు. ఎందుకంటే కోల్గేట్ కంపెనీలు అన్ని ఫ్యాక్టరీలు తల మీద, ఫ్యాక్టరీ ఉన్న బిల్డింగ్, వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ పైన క్లాక్ పెడతాడు. ఎందుకు ఆ క్లాక్ పెట్టామని అడిగితే, దేవునికి టైం ఇచ్చి నా బ్రతుకు బాగైంది అంటాడు. దేవునికి టైం ఇవ్వబట్టే నా జీవితంలో నేను పైకి రాగలిగాను అంటాడు. కనుక దేవునికి టైం ఇద్దాం, మీరు కూడా వర్ధిల్లే రోజు వచ్చునుగా. ఒక బీదవాడు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం ఏంటని అడిగారు. అతను క్రీస్తు ప్రభుని అంగీకరించి వాక్యానికి లోబడ్డాడు. మీరు కూడా గొప్పవారు అవుటకు దేవుడు కృప దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక తలరాత నమ్ముకొని కూర్చోవద్దు, చేతిరాత నమ్ముకొని కూర్చోకండి. ఆ తలరాత లేనటువంటి, చేతులు లేనటువంటి నీకేనటువంటి వ్యక్తి, అతను ఎన్నో దేశాలకు వెళ్ళి సువార్త చేశాడు. చనిపోవాలనుకున్నాడు, కానీ ఆ యోహాను సువార్తలో వాక్యం అతన్ని పట్టుకుంది. అంతే, అతని బ్రతుకు మారిపోయింది. అని చేతులు కాళ్ళు ఉన్నోళ్ళు వెళ్ళలేని దేశాలన్నిటికీ వెళ్ళాడు, వాడబడ్డాడు. దేవుని ఫేవర్ అతనికి ఇవ్వబడింది. మరో పక్కన మీరు చూస్తున్నారు,
చేతులు లేవు కానీ గడ్డిని మోస్తున్నాడు, బండి మోస్తున్నాడు. మన ఇంటి దగ్గర ఇచ్చే పిల్లలు ఉంటారు, యవనస్తులు, తాడు చెట్టు అంత ఉంటాడు, కనీసం ఇటుక తీసి అటు పెట్టడానికి ఒళ్ళు బద్ధకం. ఒక సెల్ ఫోన్ ఒకటే మోసుకొని తిరుగుతాడు చాటంతా. అమ్మకు సాయం చేయడు, నాన్నకు సాయం చేయడు, చెల్లికి సాయం చేయడు, అక్కకు సాయం చేయడు, అలాగ తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా అంటే పెద్ద ఏదో సాధిస్తున్నట్టు. సెల్ ఫోన్ తప్ప ఇంకేముండదు బాబు దగ్గర. ఈయన పెద్ద సైంటిస్ట్ అయిపోయినట్టు, ఏం లేకపోతే భూమి ఆగిపోయినట్టు ఫీల్ అవుతాడు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలి. యవన పిల్లలు చూడండి, చేతులు లేకపోయినా పని చేస్తున్నాడు. మరొక ఆయనకి 2 చేతులు లేకపోయినా వేళ్లతో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు. మరొక సహోదరి 2 చేతులు లేకపోయినా మరి కార్ డ్రైవింగ్ చేస్తుంది, తన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. ఇక నిక్ అనేటువంటి వ్యక్తి తన ఆమ్లెట్లు తాను వేసుకుంటాడు, తన టిఫిన్ తాను చేసుకుంటాడు, తన బ్రేక్ఫాస్ట్ తాను చేస్తాడు, తనకున్నటువంటి అన్ని పనులు చేసుకోగలుగుతాడు. తలరాత అని కూర్చుంటే అతను ఏమీ చేయలేకపోయి ఉండేవాడు, ఆత్మహత్య చేసుకుని ఉండేవాడేమో. కానీ తలరాత కాదు, దేవుడు నా బ్రతుకును మార్చేస్తాడు అని నమ్మాడు కనుక దేవుని రాత నమ్మిన తర్వాత అతని బ్రతుకులో గొప్ప మార్పు వచ్చింది. అతను కాళ్ళు చేతులు లేకపోయినా అద్భుతంగా మరి సక్సెస్ఫుల్గా జీవించగలిగాడు. అతను దేవుని నామకు మహిమను తీసుకొని రాగలిగాడు. మీరు చూస్తున్నారు స్క్రీన్లో, అతను ఒక స్టేడియంలో మాట్లాడడం మీరు చూస్తున్నారు. అనేక వేల మందికి ఇన్స్పిరేషన్ స్పీకర్గా ఉన్నాడు. అనేకుల్ని ఇన్స్పైర్ చేశాడు. నాకేమీ లేవు, నన్ను చూడండి, నేను అన్నీ చేయగలిగితే మీరు ఎందుకు చేయలేరని స్టూడెంట్స్ అందరికీ చెప్పాడు. మీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మీరు ఇంకెంతకంటే బలపడతారు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని చెప్పని మరి ఎంతోమంది కన్నీళ్లు తోడవగలిగాడు. ఒక యవనస్తుడు, కాళ్ళు చేతులు లేని యవనస్తుడు తన పనులన్నీ చేసుకోగలిగాడు. మీరు కూడా చేతి రాతను నమ్మకుండా, తలరాతను నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మండి. గాడ్ బ్లెస్ యూ.